సూపర్ సూపర్. సో మీరు బేసిక్ ఈషా మెడిటేటర్. Hmm. సో జనరల్ నేను సద్గురుని బాగా ఫాలో అవుతుంటాను. Hmm. ఐ మీన్ అంటే ఈషా మెడిటేటర్ కాదు, బట్ నేను ఫాలో అవుతాను సద్గురుని. Hmm. నాకు ఇష్టం ఆదియోగి అన్న, అన్న. సో సద్గురు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే వేరే వాళ్ళతో పోలిస్తే, వేరే గురువుతో పోలిస్తే సద్గురు కొంచెం డిఫరెంట్గా. ఎందుకంటే ఇప్పుడు లింగ భైరవి దేవి ఉంది. సో అక్కడ కొంచెం కైండ్ ఆఫ్ కాంట్రవర్షియల్ కూడా చెప్పేవాళ్ళు ఉంటారు, అసలు లేదు అమ్మవారు లేదు అని చెప్తుంటారు. ప్లస్ ఆదియోగి కొత్త కాన్సెప్ట్, అది ఏంటి ఈ రకంగా డిఫరెంట్ ఉంటాడు. సద్గురు అంతా కొంచెం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక కల్టుని తయారు చేస్తున్నాడు. ఈ కైండ్ ఆఫ్ కొన్ని క్వశ్చన్స్ చాలా ఉన్నాయి సమాజంలో. సో అవి నేను బిలీవ్ చేస్తలేను, అది నా పర్సనల్ ఒపీనియన్. బట్ నేను మిమ్మల్ని ఏం అడగాలనుకున్నా అంటే, నిజంగా లింగ భైరవి అనే దేవత అంటే వేదాల్లో కానీ మీరు చదువుకున్న దాంట్లో ఎప్పుడన్నా ఉందా? లింగ భైరవి అన్న దేవత లేదు, ఇంతకు ముందు ఎప్పుడూ లేదు. సద్గురు ప్రాణప్రతిష్ఠ చేసిన ఒక కొత్త రూపం అనుకోవచ్చు. కానీ అలా చేయడం తప్ప, శాస్త్ర విరుద్ధం అంటే అస్సలు కాదు. అట్లా తప్పు, శాస్త్ర విరుద్ధం అనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ఫెమినిన్ దేవి ఆరాధన ప్రపంచంలో నుండి తొలగించేయాలి అన్న వాళ్ళతో అదే కోవకు చెందిన వాళ్ళే అంటా నేను. ఎందుకంటే భైరవి దశమహావిద్యల్లో ఒక విద్య. త్రిపుర భైరవి, భైరవి అన్న ఒక శక్తి రూపం. ఏ ఆకారంలో పూజించాలి, ఎలా పూజించాలి, లింగ ఆకృతిలో పూజించాలా, లేదు యంత్రం లాగానే పూజించాలా, లేదు మంత్రాలతో మాత్రమే ఒక ఆకారం సృష్టించాలా అన్నది ఒక యోగి స్వేచ్ఛ. ఒక సమర్థుడైన ఒక యోగి ఉంటే ఇప్పుడు ఇలా ఉన్న ఈ రూపాలే కాకుండా ఇంకో కొత్త రూపం సృష్టించవచ్చు. దానికేముంది? ఇప్పుడు అదే మనకు ప్రాబ్లం ఏంటంటే అమ్మవారి పూజ. మనకు ఒక ముఖం, 4 చేతులు, 10 చేతులు, కాళ్ళు, చేతులు ఇవన్నీ ఉంటే బాగుంది అనుకుంటాం. అలా కాకుండా రుద్రంగా ఒక రూపం ఉంది అనుకుంటే అయ్యో ఇదంతా మనకు సమాజానికి మంచిది కాదు. ఈ భయాలు, ఎగ్జాక్ట్లీ ఈ భయాందోళనలు, వీటితోనే మనకు చాలా నెగిటివ్ అయిపోతుంది. కానీ ఆబ్జెక్టివ్ ఏంటి? ఇప్పుడు ఇంకొక కొత్త దేవతను సృష్టించి మన బాధ్యతల్ని తనపైన వేసేసి, సద్గురు's whole thing is, I won't say philosophy, his whole effort is to shift people from religion to responsibility. ఏదో గుడ్డి నమ్మకాలు ఇంకా ఎవరిపైనో బాధ్యత వేసేయడం కాకుండా, బాధ్యత అన్నదాన్ని మీ చేతుల్లోకి మీరు తీసుకెళ్ళాలి. మీ సుఖానికి, మీ దుఃఖానికి, మీ ఆనందానికి, మీ రోగాలకి, మీ అన్నిటికీ మీరే బాధ్యులు. ఎవరు బాధ్యులు అంటే మీరే బాధ్యులు. సో తీసుకోండి, మీ చేతిలోకి తీసుకోండి అన్నప్పుడు సద్గురు ఏమంటారంటే, అక్కడ ఉన్నది అక్కడ ఉన్న ఒక రూపం, అక్కడ ఉన్న ఒక దేవత is like a yantra. It's a machine. ఆయన మెకానిక్. He's a machine. What he's offering is engineering, inner engineering. So he's very meticulous about it. He's very technical about it. She will respond to a particular kind of appeal. If one knows how to do the necessary appeal, she will respond to them in a big way. So you have a kind of super technology with which you can get anything you wanted done. That's the whole Devi worship. There's a huge culture of Devi worship in India. Not only in India, everywhere. In Arabia, in Europe, everywhere goddess worship was the most prominent thing. Till these monotheistic religions came up. In Arabia, they went against all goddess worship and went about burning up all the temples, because in Arabia all the temples were wooden temples and they just burnt many temples, hundreds of temples. And in Europe they did the same thing. They just tried to completely banish the feminine goddess from the planet. But in India she lived and she continues to live. అలా చెప్తే గానీ ఆ బాధ్యత అనేది మన చేతిలోకి మనం తీసుకోవట్లేదు. అక్కడ ఉన్నది అక్కడికి వెళ్ళి పూజ చేసి ఒక కొబ్బరికాయ కొట్టేసి 3 సార్లు తిరిగి ఏదో దీపం వెలిగించేస్తే తనంతా మన కోసం చేసేస్తుందని కాదు. అండ్ హీ ఎక్స్ప్లెయిన్స్ ఎ లాట్ ఆఫ్ దీస్ థింగ్స్. ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా ఇట్స్ ద సేమ్ ప్రిన్సిపల్స్. ఇప్పుడు కామాక్షి దగ్గరికి వెళ్ళినా, కాంచీలో మీనాక్షి గుడికి వెళ్ళినా, ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా అక్కడ వెళ్ళి మనం ఒక పూజ చేసేసి ఒక పూజారికి కొంచెం దక్షిణ ఇచ్చేసి మన కష్టాలన్నీ తీరిపోతాయంటే దట్ ఈస్ నాట్ ద సైన్స్ బిహైండ్ ఎ టెంపుల్. టెంపుల్ ఈస్ బిల్ట్ ఇన్ ద హ్యూమన్ బాడీస్ ఇమేజ్. అక్కడికి వెళ్ళడం ఎందుకంటే అగైన్ కమింగ్ బ్యాక్ టు మనం సశక్తులు అవ్వడానికి. అక్కడ ఉన్న శక్తి, మనలో ఉన్న శక్తి ఒకటే. మనలో తక్కువ ఉంది, అక్కడికి వెళ్ళి మనం రీఛార్జ్ చేసుకోవడానికి వి గో దేర్. సో అలా వెళ్ళినప్పుడు
ఆ రూపంలో ఉండి ఆ రకమైన ఒక శక్తి అక్కడ ప్రాణప్రతిష్ఠ చేయబడినప్పుడు ఆ అండర్స్టాండింగ్తో, ఆ అవగాహనతో అలా అర్థం చేసుకొని వెళ్తే సరే, తను ఇంకొకరికి ఇచ్చేసి మన బాధ్యతలు ఆవిడ చేతిలో పెట్టేసి మనం వచ్చేయడానికి కాదు, అక్కడ వెళ్ళి మన కనువిప్పు కలిగి మన బాధ్యతలు మన చేతిలో తీసుకొని మనం సశక్తులు అవ్వడానికి. సో శరీరంలో ఉన్న 7 చక్రాల్లో కింది 3 చక్రాలు ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించినవి, ద మెటీరియలిస్టిక్ చక్రాస్. సో దాట్ ఈస్ వాట్ దేవి ఈజ్ అబౌట్. ఇప్పుడు మనం దాని సింప్లెస్ట్ యంత్రాల్లో రాయాలి అనుకుంటే ఒక కింది వైపు తిరిగి ఉన్న ఒక త్రికోణం, పైన ఉన్న త్రికోణం, పైన ఉన్నది శివుడిది, కింద ఉన్నది శక్తిది. దిస్ ఇస్ అ వెరీ బేసిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. మన 7 చక్రాలు, 1 6-pointed triangle, downward and upward intersecting at the center. Danlo, it's a downward pointing triangle is the 3 is the representative of the 3 lower chakras. But Linga Bhairavi paina unna yantram chuste, you see the exact same pattern. Inside, of course, a more complex yantra, but it is all very, very technical. సో లేదు, ఇప్పుడు శాస్త్రాల్లో ఇవి చెప్పారు కాబట్టి శాస్త్రం అంటే ఏ శాస్త్రం తీసుకురండి. ఈ శాస్త్రాల గురించి చెప్పే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆగమాలు కానీ తంత్రశాస్త్రాలు కానీ చదివే ఉండరు, వాళ్ళకి అవగాహనే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ వీటిని మళ్ళీ ఇంకొక మతం లాగా తయారు చేసేయకుండా, ఆయన ఎఫర్ట్ ఈస్ నాట్ టు క్రియేట్ వన్ మోర్ మతం, ఏదో గాల్లో దీపం పెట్టి దేవుడా అనకుండా మన కష్టాలకి, మన సుఖాలకి, మన ఆనందానికి హిస్ ఇంగ్లీష్ లో ఆయన చెప్పేది ద సీట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, యువర్ ఎక్స్పీరియన్స్ ఇస్ విదిన్ యూ. సో కష్టపడుతున్నా, ఆనందపడుతున్నా, లేదు సుఖపడుతున్నా, ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ అంటే ఇట్స్ హ్యాపెనింగ్ ఫ్రమ్ విదిన్. మేబీ దానికి బయట నుంచి ఏదో దేర్ కుడ్ బి సమ్ స్టిమ్యులస్, దేర్ ఎవరో గిచ్చితేనో, ఎవరో ఇంకేదో చేస్తేనో, ఎవరన్నా ఇస్తేనో ఆనందపడుతుంది. కానీ ఆ ఆనందం అన్న అనుభూతి కలుగుతున్నది లోపల. సో దానికి బాధ్యులు మీరే. అందుకని ఇక్కడికి వెళ్ళి నా బాధ్యతను నాకు నేనుగా ఎలా తీసుకోవాలి, నా చేతిలోకి ఎలా తీసుకోవాలి అన్నదానికి ఇది ఒక సాధన. సో ఇవన్నీ లింగ భైరవి, ధ్యానంలోకి వెళ్ళడానికి సాధనం ధ్యానం. ఇప్పుడు మన భౌతికతను, చుట్టుపక్కల ప్రపంచంలో ఉన్న విజయాన్ని, మన ఆరోగ్యాలని, వీటిని మన బాధ్యతలోకి తీసుకోవడానికి దేవి. సో శాస్త్ర విరుద్ధం అంటే కాదు, ఇదే మనం, దిస్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ ద శాస్త్రం. దీన్ని వదిలేసి మనం పాపం మన సిచ్యువేషన్ కూడా చాలా ఫనీ అయిపోయింది అన్న ఇప్పుడు. సో ఎసెన్స్ ని వదిలేసి దాని చుట్టుపక్కల ఉన్న ఫ్లఫ్ ని పట్టుకొని ఇదే మనకున్నది అని అన్న సిచ్యువేషన్. We are losing the core for the fluff. సో అంటే ఒక సాధకుడు ఏదైనా సృష్టించగలరు, మేనిఫెస్టేషన్ చేయగలరు. సాధకుడు కాదు, ఒక సిద్ధుడు. సాధన, సిద్ధి. సాధన చేసేవాడు సాధకుడు, ఆ సాధన ఇచ్చేది సిద్ధి. సిద్ధి వచ్చిన తర్వాత అంటే సిద్ధుడు అంటారు. ఆ సిద్ధి వచ్చిన తర్వాత ఏదైనా, ఇప్పుడు మనకు నేను ఒక స్తోత్రం చదవాలనుకుంటున్నాను, నాకు తెలియదు, పదాలు రావు, దాన్ని రోజు దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తే అది సాధన. వచ్చేసింది, నేను ఇప్పుడు కూర్చొని నేను దాన్ని అర్థ సహితంగా నేను దాన్ని కరెక్ట్ గా చదవగలుగుతున్నాను, అది నా సిద్ధి. దాన్నే రిపీట్ చేసుకుంటూ దానిలో ఉన్న భావం ఏదైతే ఉందో అదంతా నాకు అర్థమైపోయింది, అది అర్థసిద్ధి. దాని తర్వాత దాన్ని ఒకవేళ మంత్రం ఉంది, మంత్రాన్ని నేను రిపీట్ చేస్తున్నాను, దీనివల్ల నాకు కనకధార స్తోత్రం ఉంది. నాకు ఇప్పుడు ఏదన్నా ఆర్థిక బాధలు ఏమన్నా ఉంటే కనకధార స్తోత్రాన్ని నేను రిపీట్ చేస్తుంటే నేను సాధకుడు. ఒకవేళ నాకు కష్టాల నుంచి నేను బయటకు వచ్చి దానివల్ల నాకు అది రిజల్ట్ వచ్చేసిందంటే సిద్ధి. ఐ థింక్ మీరు ఇచ్చిన ఆన్సర్ సమ్ సెక్ట్ ఆఫ్ పీపుల్ కి అది అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ. యా. సో నెక్స్ట్ అన్న, లింగభైరవి అమ్మవారి విషయంలోనే ఒక డిఫరెంట్ ఉంటుంది. అంటే నేను ఎక్కడ వినలేదు, చూడలేదు కూడా. ఏంటంటే లింగభైరవి స్తుతిలో చివరిలో నమఃశ్రీ అని ఉంటుంది. జనరల్గా ఏంటంటే ఒక మంత్రాన్ని కానీ ఏమున్నా నమః తోటి ఎండ్ అవుతుంది, కానీ ఇక్కడ మాత్రం నమఃశ్రీ అని ఉంటుంది. అంటే రీజన్ ఏమని ఉంటుంది? సో సంస్కృత వ్యాకరణ రీత్యా చూస్తే మనం నమః అన్న పదానికి చతుర్థి విభక్తి వాడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గణేశ, గణేశుడు, గణేశాయ నమః, గణేశునికి నమస్కారం. గణేశాయ అంటే ఆయనకి, ఆయనకు, చతుర్థి విభక్తి కిన్కొని యొక్క లోపల డు నీచే కొరకున్కై, ఆయన కొరకు, సో ఆయన కై నమస్కారం. అదే దేవి విషయానికి వస్తే సరస్వతి, తను, ఆవిడకై నమస్కారం, సరస్వత్యై నమః. సో ఇక్కడ
భైరవికి భైరవ్యై అని రావాల్సింది భైరవ్యై నమః. బట్ అగైన్ మనం ఇఫ్ వి గో టు ద సౌండ్స్ దెమ్సెల్వ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం చూసినట్టు ధర్మలో ధ అన్న సౌండ్కే ఒక మీనింగ్ ఉంది కదా. ఇప్పుడు ప్రభ భ అన్న పదానికి ఒత్తు పలుకుతున్నాం, భ అన్న మహాప్రాణ పదానికి ప్రభ ఆభాద, ఇట్ మీన్స్ గ్లో, వెలుగు, కిరణాలు, ఇట్ మీన్స్ రేడియన్స్. ఇప్పుడు ప్రభ, ఆభ, భాస్కర, భాను, ఇంకా ఇలాంటివన్నీ భాతో. సేమ్ గోస్ ఇప్పుడు కాశ అన్న రూట్ సౌండ్ కూడా ప్రకాశవంతమైనది. ఇప్పుడు ప్రకాశం, ఆకాశం, సంకాశం ఇలాంటివన్నీ కాశ ఎక్కడ చూసినా ఇట్ మీన్స్ ప్రకాశమైనది. అలా ఆ శబ్దంలోనే, ఆ రూట్ సౌండ్ లోనే దానికి ఆ అర్థం అండ్ దాని ఎసెన్స్ దాగి ఉంది. సో శ్రీ అన్నది ఒకటే మంత్రం ఇన్ ఇట్ సెల్ఫ్. నమః అంటే నేను నమస్కరిస్తున్నాను అన్న ఒక పదం ఉంది. నేను ఐఎమ్ గ్రీటింగ్ దెమ్ అన్న ఒక పదం. కానీ దాన్ని విడగొడితే మళ్ళీ నా మహ అంటే నాట్ మీ, నాట్ మీ. ఈవెన్ ఇన్ ఇంగ్లీష్ ద సౌండ్స్ ఆర్ సిమిలర్, నాట్ ఫర్ మై సెల్ఫ్ బట్ ఫర్ యూ. సో దట్ సెన్స్ ఆఫ్ సరెండర్, దట్ సెన్స్ ఆఫ్ ఆఫరింగ్ ఇస్ దేర్. సద్గురుకు ఒకవేళ క్రియేట్ చేయాలి అని అనుకుంటే ఈ చతుర్థ విభక్తి వాడి దానిలో చేయడానికి ఇట్స్ నాట్ ఎ బిగ్ టాస్క్, ఇట్స్ ఎ వెరీ వెరీ సింపుల్ థింగ్ టు డూ. బట్ అగైన్ ఆయన ఎందుకే చేశారో అని నాకు తెలియదు. బట్ క్లియర్లీ యాజ్ అ సంస్కృత్ టీచర్ వాట్ ఐ కెన్ సీ ఇస్ మళ్ళీ ఇంకొక అష్టోత్తరం, ఇంకొక లింగభైరవి అష్టోత్తరాలు, లింగభైరవి సహస్రనామాలు రాయడానికి నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆశ్రమంలో సంస్కృతం నేర్చుకున్న వాళ్ళు. ఇట్స్ వెరీ ఈజీ. బట్ హిస్ థింగ్ ఇస్ యూజ్ ఇట్ యాజ్ సౌండ్స్. అగైన్ దాని గురించి పూర్తి అవగాహనతో ఈ శబ్దాలు మనం పలుకుతున్నది ఆవిడ వచ్చి మనకి ఏదో చేసేస్తారు, మనకున్న పనులన్నీ తను తీసేసుకొని నాకు ఏదో వచ్చేస్తుందని కాదు. నన్ను మళ్ళీ ఆ శబ్దాల అమరికతో, ఆ శబ్దాల కూర్పుతో నా పైన నేను పని చేసుకోవాలి. నా చక్రాలను నేను సశక్తుడిని చేసుకొని ఆ బాధ్యత ఏదో నాకేది కావాలనుకుంటున్నానో నా చేతిలోకి నేను తీసుకోవాలన్న అవగాహన కాన్స్టెంట్ గా ఉండాలి. కాబట్టి ఇంకొక స్తోత్రమో ఇంకో సహస్రనామం లాగా కాకుండా అవే శబ్దాలు, అవే పదాలు. ఇప్పుడున్న ఆవిడ లింగభైరవి దేవతను డిస్క్రైబ్ చేస్తున్న ఆ 33 పేర్లన్నిటిలో తన రకరకాల అట్రిబ్యూట్స్ ని డిస్క్రిప్షన్స్ చేస్తున్న వాటిలో కూడా సంస్కృత పదాలే, అన్ని సంస్కృత పదాలు. డిస్క్రైబింగ్ హర్ విత్ జస్ట్ ద బేర్ మెకానిక్స్ ఆఫ్ ఇట్. హీస్ అ మెకానిక్, హీస్ అ స్పిరిచువల్ మెకానిక్. సో ఎక్కువ ఈ హంగులు ఆర్భాటాలు లేకుండా, ఈ వ్యాకరణాలు ఫామ్ చేయకుండా, అట్ ద సేమ్ టైం ఒక సాధకుడి మనస్సులో ఇది నేను సాధించాలనుకుంటున్నది, సో ఇది నా సాధన, దిస్ ఇస్ అ టూల్, దిస్ ఇస్ నాట్ సమ్ మ్యాజికల్ వాండ్. దీన్ని ఉపయోగించి నా పైన నేను సాధన చేసుకోవాలి అన్న అవగాహన ఉండడానికి ఐ థింక్ హీ హాజ్ మేడ్ ఇట్ వెరీ బేర్ మినిమం మెకానికల్ లైక్ దట్ అండ్ షిఫ్టెడ్ ఇట్ అరౌండ్ సో దట్ ఇప్పుడు శ్రీ అయి నమః అని చెప్పుండాలి ఆ శ్రీ ముందు వచ్చి ఉంటే. బట్ రెండు మంత్రాలే, ఆ పదాలలో ఉన్న ఆ సారం ఆ శబ్దంలోనే దాగి ఉంది. సో యూ కెన్ డూ ఇట్ అండ్ ఇట్ ఈస్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఫ్రమ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఐ కెన్ సే ఇట్ వర్క్స్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ కదా, అది ఇంపార్టెంట్. సరే సో it works, it has that impact, it is very energetic, it will charge you up. సో మీరు చెప్పారు కానీ అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఎందుకంటే నేను దాదాపు ఒక 4-5 years నుండి అమ్మవారిని నేను రెగ్యులర్ గా స్తుతించడం చేస్తున్నాను. లిటరల్ నేనే చాలా వరకు ఎక్స్పీరియన్స్ అయ్యాను, లిటరల్ నేను ఫీల్ అయ్యాను, తన ప్రెజెన్స్ నేను ఫీల్ అయ్యాను. రియల్ చాలా పవర్ఫుల్ అసలు. ఎగ్జాక్ట్లీ ఎంత ప్రశాంతత, నా లైఫ్ ఎంత మారిపోయిందంటే అమ్మవారు అంటే దేవి నా లోపల వచ్చిన తర్వాత ప్రతిదీ దేవి గ్రేసే. శ్రీరోజు నేను ఈ రోజు ఇక్కడ ఉన్నానంటే కూడా దేవి గ్రేసే. అది పని చేయాలి, దాట్ మస్ట్ వర్క్. సరే అంతా పర్ఫెక్ట్ గా ఉంది, శాస్త్రాలు చెప్పినట్టున్నాయి అంటే వీళ్ళ ఆలోచనలో మిగిలిన గుళ్ళు ఎలా ఉన్నాయో ఇది అలాగే ఉంది. కానీ అలాగే కట్టేసి అలాగే చేసేసి పని చేయకపోతే ఏంటి లాభం? బట్ దిస్ వర్క్స్.